పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. టీడీపీ నాయకుడు ఉగ్గిరాల సీతారామయ్య తన సొంత నిధులతో నిర్మించిన ఈ భవనాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులకు యోగా టీషర్ట్లు, మ్యాట్లు పంపిణీ చేశారు. యోగా సంపూర్ణ ఆరోగ్యానికి మార్గమని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పెమ్మసాని పిలుపునిచ్చారు. యోగా ద్వారానే ఈరోజు గౌరవ ప్రధాని గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ 75-76 సంవత్సరాల వయసులో కూడా ఉత్సాహంగా పనిచేయగలుగుతా ఉన్నారు. మన ప్రపంచానికి శాంతితో పాటు యోగాను అందించినటువంటి దేశం భారతదేశం. ఈ రోజున భారతదేశం కంటే వేరే దేశాలు 170 దేశాలకు పైగా, జపాన్ లాంటి ప్రాంతంలో 90 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు కూడా ఈ రోజు యోగా చేస్తా ఉన్నారు. యోగా చేసిన వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ కానీ తగ్గటం కానీ, యాంగ్జైటీ తగ్గటం కానీ, అదే విధంగా జీవితం లాంజివిటీ పెరగటం కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యోగా డేలో కాకుండా ప్రతిరోజు ఎంతో కొంత యోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రెండోది, ఈరోజు ఈ ప్రాంతానికి చెందిన తులసి రామచంద్ర ప్రభు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఈ ప్రాంతంలో దాదాపుగా అంటే ఆయన సక్సెస్ అవటమే కాకుండా ఒక 28,000 మందికి పైగా స్కాలర్షిప్